ప్రజాపాలన ఎన్నికల ప్రచారంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టి పరిపాలనను పరుగులు పెట్టిస్తున్న ఇలా ఏ దశలోనూ ఈ అంశాన్ని మరవలేదు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్నాళ్లు గడీలకే పరిమితమైన పాలనను ఇకపై గ్రామాల్లో కూడా మొదలు పెట్టేందుకు రేవంత్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే ప్రజాపాలన దరఖాస్తుల్ని రిలీజ్ చేశారు. ప్రజాపాలనను పట్టాలెక్కిస్తున్న రేవంత్ సర్కార్. ఆరు గ్యారంటీల అభయహస్తానికి గ్రీన్ సిగ్నల్. అర్హులైన లబ్ధిదారులకే స్కీములందేలా చర్యలు. గత పాలకుల అవినీతి సొమ్ము కక్కించే వ్యూహం. తెలంగాణలో రాచరిక పాలన అధ్యాయం ముగిసిందని, ప్రజాపాలన రాబోతోందని ప్రమాణ స్వీకారం రోజే చాటి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అధికార కుర్చీలో కూర్చున్న రోజు నుంచి దానిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇందులో తొలి అడుగుగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారుల్ని ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. 10 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు 6 గ్యారంటీల లోగో, ప్రజాపాలన దరఖాస్తుల ఫారంని విడుదల చేశారు. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ ఒకే అప్లికేషన్ ఫామ్ని సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ ఫామ్లో వ్యక్తిగత వివరాలు నింపిన తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకాన్ని అందించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అప్లికేషన్ ఫామ్కు తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ని జతపరచవలసి ఉంటుంది. అయితే రేషన్ కార్డులు లేనివారు ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చినా తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. రేషన్ కార్డు లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు. వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ. ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కానీ సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. ఇది ఆరంభం మాత్రమే అని, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ అవినీతిని కక్కించడమే కాదు, పాలనను పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆయన. మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో, ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో, ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్ళాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి తమది గత ప్రభుత్వం తీరుగా గడీల పాలన కాదని, గ్రామాల వద్దకు వెళ్లి సంక్షేమ ఫలాలను అందిస్తామని చెప్పకనే చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.